నమస్తే అండి. ఎట్లున్నరు? అందరూ బావుండాలి. అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మనం తెలంగాణ స్టైల్‌లో బాస్మతి రైస్ తోటి బగారన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నాకు చిన్న లైక్ ఇయ్యండి. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది. ఫస్ట్‌గా మనం బాస్మతి రైస్‌ని తీసుకొని ఒక గ్లాస్‌న్నర తీసుకున్నానండి నేను. దానికి 3 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి. అవి కడిగి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సినవి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా అండ్ వెల్లుల్లి, కొత్తిమీర, బగారా బగారాకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు అండ్ 2 వెల్లుల్లి వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. కొంతమంది ఆయిల్ బదులు నెయ్యి వేసుకుంటారండి. నెయ్యి వేసుకోవడం వల్ల అన్నం సరిగ్గా ఉడకదు, పలుగ్గా ఉంటుంది. కాబట్టి నెయ్యి వేసుకోకండి. ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, సాజీర వేసుకోవాలి. సాజీర పోపుకి మంచి స్మెల్ ఇస్తుంది. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బగారా సామానంతా వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ పుదీనా వేసుకోవాలి. పుదీనా పోపులో వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి పోపుకి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. లేకపోతే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది కాబట్టి పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. దాంట్లో పచ్చి వాసన కలుపుకున్నాక ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఉంటుంది కదా, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది కదా ఉప్పు. సో, అందుకే ఉప్పు లేనిది మనం ఏ వంట అయినా తినలేం కదా. సో, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇష్టముంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదండీ, వాటిని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి మంచిగా. మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక చూడండి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వెంటనే వాటర్ పోయకూడదండి. కొంతసేపు దాన్ని అట్లా వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల పోపు బియ్యానికి మంచిగా పట్టేసుకుంటుందండి. మంచిగా స్మెల్ వస్తుంది. బాగుంటుంది అన్నం. సో, అలా ఉన్నాక మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాం కదా వాటర్‌ని కొలుచుకొని, నేను గ్లాసున్నరకి 3 గ్లాసుల వాటరు ముందుగా కడిగి పెట్టుకున్నాను కదా, వాటర్ అలాగే ఉంచుకున్నానండి. దాన్ని పోసి ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే చూడండి తీసాక కొంచెం మళ్ళొకసారి కలుపుకోవాలి. కొంచెం నీరుంది అండ్ పలుకుగా ఉంది కదండీ. అదంతా ఉడకాలంటే ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. మనకి అన్నం రెడీ అయిపోయినట్టే. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అన్నం ఉడికిందండి చక్కగా. పలుకులుగా చూడండి మంచిగా ఉందండి, సాఫ్ట్‌గా ఉడికిపోయిందని అన్నం. దాంట్లో మనకి పుదీనా అండ్ కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా తెలంగాణ స్టైల్‌లో బగారన్నం రెడీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, తిందామా? నేనైతే నాన్ వెజ్ వాళ్ళ ఇష్టం ఏదైనా. వెజ్ ఇయాల ప్రిపేర్ చేశాను కాబట్టి ఆలుగడ్డ టమాటా కర్రీలకైతే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళు బగారన్నాన్ని ఆలుగడ్డ టమాటా కర్రీలోకి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఇలాగే ఇష్టమండి. వెజ్‌లోకి మా పాప కూడా చాలా ఇష్టమండి. చాలా బాగుంటుంది, తింటుంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.